ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి సుజాత విద్యాసాగర్‌తో మాట్లాడడం మానేసింది. అమ్మ మాట్లాడకపోతే నాకేం జరగదా అన్నట్లు ధీమాగా ప్రవర్తిస్తున్నాడు అతను కూడా. తన గుడ్డలు తనే ఉతుక్కోవడం, అన్నం తనే పెట్టుకుని తినడం, తన పనులు తనే చేసుకుపోతున్నాడు. ఎన్నాళ్ళనుంచో అలవాటు పడిపోయిన వాళ్ళలాగా. కొడుకు మారిపోయి తనని క్షమాపణ కోరతాడు ననుకుంటున్న సుజాత ఆశ రోజురోజుకి దిగజారిపోసాగింది. వాడికే అంత పంతమైతే నాకెంతుండాలి అనుకుంటుంది బెంకంగా ఒక్కోసారి. మరోసారి వాడు అన్నం పెట్టుకుని తింటుంటే ప్రాణం ఉసూరు అనిపిస్తుంది. ఈ సమస్య ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదామెకి. రామకృష్ణ కూడా తమ్ముడితో మాట్లాడడం మానేశాడు. వాడికే వాడు మారేదాకా ఈ శిక్ష తప్పదు అనుకున్నాడు మనసులోనే. ఆ రోజు చంద్రమౌళొచ్చేసరికి సుజాత దిగులుగా కూర్చునుంది. తల సరిగ్గా తూకోలేదు. ఇల్లు సక్రమంగా సర్దలేదు. ఎక్కడివక్కడే ఉండిపోయాయి. దిగాలు పడి కూర్చున్న సుజాతను చూస్తే అతనికి జాలేసింది. ఏమైంది దేవతకి ఈరోజు? సర్దకుండా ఉంచేసిన స్వర్గంలా ఉంది ఇల్లు అనుకున్నాడు మనసులో. ఏంటండి, ఎప్పుడూ నవ్వుతూ కళకళలాడుతూ గలగలా మాట్లాడుతూ తిరిగే మీరేనా ఇలా ఉంది? ఏం జరిగిందసలు అని చనువుగా అడుగుతూ వచ్చి కూర్చున్నాడు. అతనికి సుజాత అంటే ఒక విధమైన అభిమానం. 4 రోజులకొకసారైనా వచ్చి ఆమెని పలకరించి తన సమస్యలు చెప్పుకుని ఆమె కుటుంబ విషయాలు విని వెళ్ళిపోతుంటాడు. చంద్రమౌళి భార్య చిత్రమైన స్త్రీ. అతని స్వభావానికి ఆమె స్వభావానికి పూర్తిగా చొక్కెదురు. అతను ఎంత సౌందర్య పిపాసో ఆమె అంత నిర్లిప్తురాలు. ప్రతి విషయాన్ని అతి సాధారణంగా తీసుకుంటుంది. మనిషికో మనసుంటుందని, అది కొన్ని కొన్ని అపరూప క్షణాల్లో అనుకోకుండా స్పందిస్తుందని భర్త చెబితే తేలిగ్గా కొట్టి పారేస్తుంది. జీవితంలో ప్రతి ఆనందాన్ని డబ్బుతో కొలుస్తుంటుంది. డబ్బు ఎంత తక్కువగా ఖర్చయితే జీవితం అంత ఆనందమయంగా ఉన్నట్లు ఆమె దృష్టిలో. ఇంట్లోకి ఒక మంచి వస్తువు కొనడం గాని, ఆనందమయ జీవితానికి డబ్బు ఖర్చు పెట్టడం గాని ఆమెకి బొత్తిగా గిట్టని విషయాలు. ఇలాంటి పరిధిలో చంద్రమౌళికి బొత్తిగా ఊపిరాడకుండా పోయింది. ఇంట్లో ఉన్నంతసేపు ఏదో బందీఖానాలో ఉన్నట్లు ఫీల్ అవుతాడు. సుజాతని చూడగానే అతనిలో గుప్తంగా దాగిన ఏవో ఊహలు చటుక్కున పురివిప్పుకున్నాయి. అందంగా కళాత్మకంగా తీర్చిదిద్దిన దివ్య భవనంలో నివసిస్తున్నంత హాయిగా ఉంటుంది ఆమె సాన్నిహిత్యం. ఆమెతో మాట్లాడుతూ ఉంటే మధుర సంగీతం విన్నట్టే ఉంటుంది. ఏవో అపరూపమైన భావాలు మనసుని ఆహ్లాదపరుస్తాయి. ఆ నిర్మలమైన స్వచ్ఛమైన స్నేహం కోసం అతని హృదయం ఆర్తిగా పరుగులు పెడుతుంది. తన అన్వేషణ సుజాతతో ఆగిపోయినట్లే అనిపిస్తుంది ఒక్కోసారి అతనికి. ఏంటండి, మీరు మరీ మూడీగా అయిపోయారు. 4 రోజుల నుంచి మీ అమృతగానం వినిపించడం లేదసలు. సారీ, సభ్యత కాకపోయినా అడుగుతున్నాను. ఏవైనా కుటుంబ కలహాలా? స్నేహపూర్వకంగా చూస్తూ అడిగాడు. ఆ అడగడంలో నిజాయితీ ఉంది. ఆ చూపులో స్నేహ మాధుర్యం ఉంది. అతనలా అడుగుతుంటే ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. జరిగిందంతా క్లుప్తంగా వివరించింది. అంతా విని ఇంతేనా అన్నట్లు తేలిగ్గా నవ్వేశాడు. ఇలాంటివి మధ్యతరగతి సంసారాల్లో చాలా సహజమన్నట్లుగా ఉంది అతని ధోరణి. సుజాత గారు, మీరేం దిగులు పడకండి. 4 రోజుల్లో అమ్మ అంటూ అతనే పలకరిస్తాడు. తను చేసింది ఎంత తప్పో తనే అర్థం చేసుకుంటాడు. బీ హ్యాపీ. మీరిలా ఉంటే నాకేం బాగాలేదు. త్వరగా లేచి 5 నిమిషాల్లో చక్కగా తయారవ్వండి. మీకో గుడ్ న్యూస్ చెబుతాను. అతని కళ్ళల్లో ఉబుకుతున్న ఆనందం చూసి మరేమీ మాట్లాడలేకపోయింది. మౌనంగా లోపలికెళ్ళి మొహం కడుక్కొని 5 నిమిషాల్లో తయారై చేతిలో కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది. దట్స్ గుడ్ అంటూ చిరునవ్వు నవ్వాడతను. మీరు చాలా బంగారు తల్లి. చెప్పగానే మాట వినేశారు బుజ్జి పాపాయిలాగా. కాఫీ కప్పుతో వస్తుంటే మీరెలా ఉన్నారో తెలుసా? అమృతం పంచడానికొచ్చిన మోహిని దేవతలా. కాఫీ కప్పు అందుకుంటూ కళ్ళార్పి తమాషాగా నవ్వేశాడు. ఇంతకీ ఏంటో గుడ్ న్యూస్? ఒక పక్క ఇల్లు సర్దుతూనే మాట్లాడుతోంది. గుడ్ న్యూస్ అన్నాను కదూ! ఎల్లుండి నా బర్త్‌డే. మా ఇంట్లో చిన్న పార్టీ. మీరు తప్పక రావాలి. ఉత్సాహంగా చెబుతున్నవాడల్లా సుజాత ముఖం చూసి టక్కున ఆగిపోయాడు. సుజాత అతని వంక తెల్లబోయి చూస్తోంది. ఏంటి మీరు చెప్పేది? నన్ను మీరు మీ శ్రీమతికి ఏమని పరిచయం చేస్తారు? ఏ బంధుత్వాన్ని పురస్కరించుకుని నన్ను పిలిచారని చెప్తారు? ఎక్కడికి వెళుతున్నానని మా వారితో చెప్పేది? ఇలాంటి ప్రశ్నలన్నీ ఆ కళ్ళల్లో కనిపించి చకితుడైపోయాడు. నిజమేననిపించింది ఆలోచించగా. అవును, నిజమే. నా భార్యకి మిమ్మల్ని ఏమని పరిచయం చేయను? దేవతలాంటి స్నేహశీలి అంటే ఆమెకర్థమవుతుందా? అంత సంస్కారం, హృదయ ఔన్నత్యం ఆమెలో ఉన్నాయా? అతడు మౌనంగా ఆలోచనలో పడిపోయాడు. విద్యాసాగర్ బుక్స్ పట్టుకుని లోపలికొచ్చాడు. కొత్త వ్యక్తి ఎవరా అని సంశయంగా చూశాడు.
రాణి నవ్వుని పెదాల మీదకి బలవంతాన తెచ్చుకుని కొడుకుని అతనికి పరిచయం చేసింది. ఎప్పుడైనా మా ఇంటికి రా విద్యాసాగర్. మా అమ్మాయి కూడా ఇంటరే. సరదాగా ఏవైనా కబుర్లు చెప్పుకోవచ్చు. మా ఇల్లు దగ్గరే అన్నాడు నవ్వుతూ. అలాగే అన్నట్లు తలూపి లోపలికి వెళ్ళిపోయాడు. వస్తా సుజాత గారు. ఏవేవో ఊహించుకుంటాం గాని అవన్నీ జరిగేవి కావు. ఈ మనుషుల మనసులు చాలా సంకుచితమైనవి. తనలో తను అనుకుంటున్నట్లుగా అనుకుని మెల్లగా నడిచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే నిర్విణ్యురాలై చూస్తుండిపోయింది సుజాత. అతన్ని చూడగానే తొలి కిరణ స్పర్శకు పులకించిపోయే పద్మినిలా అల్లుకుపోతుందెందుకు తన మనసు? ఏమిటి విచిత్ర బంధం? తనలోని భావుకతే అతనిలోనూ ఉండడం ఎంత విచిత్రం! ఇది అని స్పష్టంగా చెప్పుకోలేని ఈ అనిర్వచనీయ బంధం జీవితాన్నే మలుపుకు తిప్పుతుంది. వంటింట్లో నుంచి టకటకా శబ్దం కావడంతో త్రుళ్ళిపడి వెళ్ళి చూసింది. ఎదుటి దృశ్యాన్ని చూసి నివ్వెరపోయింది. విద్యాసాగర్ గోధుమ పిండి కలిపి చపాతీలు ఒత్తుతున్నాడు. స్టవ్ మీద పెనం కాలుతోంది. నోట మాట్రాక అలాగే చూస్తుండిపోయింది. అతను చపాతీలు వత్తడం పూర్తి చేసి ఒక్కోదాన్నే జాగ్రత్తగా కాలుస్తున్నాడు. తెల్లొచ్చిన అలికిడికి తలెత్తి చూసి మళ్ళీ తన పనిలో లీనమైపోయాడు. నువ్వు చేయకపోతే నేను చేసుకోలేనా? నువ్వు మాట్లాడకపోతే నాకు జరగదనుకున్నావా? అన్న భావం స్ఫురించి ఆ మోతృ హృదయం కలుక్కుమంది. ఛ! ఈ పసివాడి మీద తనకి పంతమేమిటి? వీణ్ణిలాగే వదిలేస్తే మరీ మొండిగా తయారవుతాడేమో అన్న ఊహొచ్చి భయమేసింది. కొడుకు దగ్గరగా వెళ్ళి మృదువుగా అంది. విద్య, నువ్వులే, నే చేస్తాను. వద్దులేమ్మా, నాతో మాట్లాడనన్నావుగా. రోషంగా అంటూ ఆపకుండా తన పని చేసుకుపోతూనే ఉన్నాడు. పిచ్చి వెధవా, ఏదో కోపంలో అంటే అదే పట్టుకుని కూర్చుంటావా? నువ్వు బాగుపడాలని, మంచి మార్గంలో నడవాలని నిన్ను మందలించాను గాని నీ మీద నాకు కక్ష, కోపము ఎందుకుంటాయి? ఇంతేనా నువ్వు అమ్మను అర్థం చేసుకుంది? లాలనగా తల మీద చేయి వేసి నిమురుతూ ఆప్యాయంగా అంది. తల్లి మాటలకి కరిగిపోతున్నట్లుగా ఆమె కళ్ళలోకి చూశాడు విద్యాసాగర్. ఆమె కళ్ళల్లో పొంగి పొరలుతున్న ప్రేమ వాహిని అతని హృదయాన్ని సున్నితంగా స్పృశించింది. ఏదో చెప్పాలని పెదవులు కదిలించాడు. ఇంతలో ఆనందవల్లి సుడిగాలిలా లోపలికొచ్చింది. చిన్నన్న వంక క్రోధంగా చూస్తూ కోపంగా అంది. అమ్మా, అన్నయ్య రౌడీ వెధవలతో కలిసి తిరుగుతున్నాడు. ఆ పిల్ల ముఖం అవమానం, కోపం, దుఃఖం కలిసి ఎర్రగా తయారైంది. కోపాన్ని అతి కష్టం మీద నిగ్రహించుకుంటున్నట్లు పెదవులు సన్నగా అదురుతున్నాయి. సుజాత నెత్తిన పిడుగుపడినట్లు భయ విహ్వలయే చూసింది. ఏంటి నువ్వు మాట్లాడేది? అవునమ్మా, నేను కళ్ళారా చూశాను. వీడు ఆ మదంతో జగంతో తిరుగుతున్నాడు. వాళ్ళిద్దరూ పేరు మోసిన రౌడీలని నీకు చెప్పానుగా అంది తల్లివైపు తిరిగి. అన్న చెడిపోతున్నాడే అనే బాధ ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆనంద, మాటలు జాగ్రత్తగా రాని. ఇంకోసారి ఆ మాట అన్నావంటే తంతాను చూడు. వాళ్ళతో కలిసి తిరిగినంత మాత్రాన నేను చెడిపోయి రౌడీనైపోయినట్లేనా అంటూ చెల్లెల వంక ఉరిమి చూశాడు. నువ్వు గుడ్లిరిమితే ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరూ లేరులే. ఇందాక స్కూల్ నుండి వస్తుంటే వాడు మా వెంట పడ్డాడు. ఎంత భయమేసిందని. ఆమె గుండె మీద చేయి వేసుకుని హరిణాలోచనల్ని మరింత విశాలం చేసింది. సుజాతకి కూతురు అబద్ధం చెప్పడం లేదని తెలిసిపోయింది. విద్యాసాగర్ పట్ల మెల్లమెల్లగా కరుగుతున్న మనసు మళ్ళీ ఘనీభవించసాగింది. వాళ్ళు నీ క్లాస్మేట్లు కాదుగా. వాళ్ళతో నీకేం పనిరా? నువ్వు స్వతహాగా చెడ్డవాడివి కాకపోయినా చెడ్డవాళ్లతో కలిసి తిరిగితే నిన్ను వాళ్ళతోనే జమ కట్టేస్తారు. రేపటి నుంచి ఆ తిరుగుళ్ళు మానేసి బుద్ధిగా ఇంటి దగ్గరే చదువుకో. ఏంటమ్మా నీదంతా మరీ చాదస్తాం. మీరు చెప్పినట్లే వినాలి. మీరు చెప్పిన ఫ్రెండ్స్తోనే స్నేహం చేయాలి. గిరిగీసుకుని ఉండాలంటే మాకెలా కుదురుతుంది? మాకు స్వేచ్ఛ కావాలి మొండిగా అన్నాడు. విద్య, స్వేచ్ఛ అంటే విశృంఖలత్వం కాదు. నియమబద్ధమైన జీవితంలో ఉన్న ఆనందం బరితెగించి తిరగడంలో లేదు. తర్వాత దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖరీదైన డ్రెస్సులు వేసుకుని జల్సాగా తిరగడం, ఆ అమ్మాయిల వెంటపడి అల్లరి చేయడం మనకు తగదు. నీ చెల్లెలు ఎలాంటిదో ఆంధ్రమ్మాయిలు అలాంటివారే. స్త్రీని సోదరి దృష్టితో, మాతృభావంతో చూడాలిరా. మహనీయుల జీవిత చరిత్రలు చదివి చూడు. వాళ్ళంత సామాన్యంగా బ్రతికి ఆదర్శమూర్తులుగా, లోకోద్ధారకులుగా తయారయ్యారో అర్థమవుతుంది ఆవేదనగా అంది. అమ్మా, నీదంతా ఒట్టి కంఠశోష. వీడికి బాగా తన్నులు తగిలితేనే కాని మారడు. నాన్న రాని చెప్తా. అయినా లాభం లేదు. నాన్నకసలు కోపమే రాదు. వీణ్ణేం మందలిస్తారు? చెల్లెలి మాటలకి పౌరుషం వచ్చింది అతనికి. నా విషయం నీకెందుకు? అసలు నోరు మూసుకుని పడుండు కోపంగా అరిచాడు. అంత కోపం దేనికిరా? నువ్వు చేసేవన్నీ వెధవ పనులే. చెప్తే రోషం. నీకన్నా పెద్దవాడు. వాడు చూడు ఎంత ముచ్చటగా ఉంటున్నాడో. నీకెందుకిట్లా అపరబుద్ధులు పుడుతున్నాయో నాకు అర్థం కావడంలే. తల పట్టుకుని గుమ్మంలో కూర్చుండిపోయింది. ఆనందవల్లి చపాతీలు కాల్చడం మొదలుపెట్టింది. అన్నగారితో తనని పోల్చేసరికి విద్యకి రోషం ముంచుకొచ్చింది.
అవునమ్మా, ఈ ఇంట్లో వాడే ఆదర్శ పురుషుడు. నేను పనికి వాణ్ణి, సరేనా? వాణ్ణి నెత్తి మీదకి ఎక్కించుకుని ఊరేగించుకోండి. విసురుగా షర్టు వేసుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు. విద్యాసాగర్ది విచిత్రమైన మనస్తత్వం. సన్నగా, నాజూగ్గా, తెలివిగా, చాకచక్యంగా, చకచకలాడుతూ తిరుగుతూ ఉండే తెల్లంటే అతనికి విపరీతమైన అభిమానం. తల్లి ప్రేమంతా మొత్తంగా తన సొంతం కావాలని ఆశించేవాడు. చిన్నప్పుడు అన్నని తల్లి ప్రేమగా దగ్గరకు తీసుకున్న విద్య సహించలేకపోయేవాడు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కూడా తల్లి ప్రేమని పంచుకోవడం అతను భరించలేకపోయేవాడు. తల్లి అన్నని దగ్గరికి తీసుకుని ముద్దులాడుతున్నప్పుడో, చెల్లెల్ని చేరదీసి ప్రేమగా తల నిమురుతున్నప్పుడో, తల్లి తనని దూరం చేసేస్తుందనే భావన అతనిలో ఉదయించేది. దానికి తోడు సుజాత పెద్ద కొడుకు మీద మమకారం పెంచుకోవడం, ఆశలు అల్లుకోవడం అతనికి గిట్టని విషయాలుగా తయారయ్యాయి. అతను 5 ఏళ్ల ప్రాయంలో ఉండగా జరిగిన సంఘటన అతనికి తల్లి పట్ల గల దృక్పథాన్ని మార్చుతూ వచ్చింది. ఆ రోజు అర్ధరాత్రి హఠాత్తుగా ఉరుములు, మెరుపులతో బ్రహ్మాండమైన వర్షం ప్రారంభమైంది. ఇంటికి మంటికి ఏకధారగా ఒకటే వర్షం. చెట్లు గాలికి భయంకరంగా ఊగుతున్నాయి. హఠాత్తుగా కరెంటు పోయింది. గాఢ నిద్రలో ఉన్న విద్యకి చటుక్కున మెలకు వచ్చింది. కళ్ళు విప్పి చూసి పక్కనే ఉన్న తల్లి కోసం తడుముకున్నాడు. తల్లి పక్కన లేదు. అతని గుండెలు భయంతో పీచుపీచుమంటున్నాయి. కళ్ళు పొడుచుకున్నా కనిపించని గాఢాంధకారం అతనిలో భీతిని రేకెత్తించింది. ఇంత చిమ్మ చీకట్లో అమ్మ తనని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయింది? అమ్మా, అమ్మా అని వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఇంతలో దూరాన ఎక్కడో పిడుగుపడిన శబ్దమైంది. భయంతో గుండె జలదరించింది. ఒక్క ఉదుటును లేచి మంచం దిగి అడుగు ముందుకేశాడు. మోకాలు టేబుల్కి గట్టిగా తగిలి నొప్పి వేసింది. విపరీతమైన బాధ, భయం, తల్లి ఏమైపోయిందోనన్న ఆందోళన నిక్కరంతా తడిపేసుకున్నాడు. ఉన్నట్లుండి కరెంట్ వచ్చేసింది. ఆ వెలుగులో అతను తల్లిని స్పష్టంగా చూశాడు. ఆమె తండ్రి మంచం దగ్గర నుంచి వస్తోంది. ఆబగా వెళ్ళి తల్లిని చుట్టేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు? నాకు బోల్డ్ భయమేసింది అంటూ గారాబం చూపించాడు. సుజాత వాణ్ణెత్తుకొచ్చి పడుకోబెట్టి తను పక్కనే పడుకుంది. ఎందుకమ్మా వెళ్ళిపోయావు? విద్య మళ్ళీ ప్రశ్నలు ప్రారంభించాడు. ఇంతలో తమ్ముడు లేచి ఏడుపు ప్రారంభించడంతో వాడి మంచం దగ్గరికి వెళ్ళిపోయిందామె. విద్యకి తమ్ముడి మీద అంతులేని కోపం వచ్చేసింది. విద్యకి ఆ సంఘటన అలాగే హృదయ ఫలకం మీద హత్తుకుని పోయింది. ఆ తర్వాత చాలాసార్లు తల్లి పక్కలో నుంచి మాయమవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. అర్ధరాత్రి అమ్మలా లేచి వెళ్ళిపోయి ఏం చేసొస్తుందో ఆ చిన్న బుర్రకి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. తర్వాత క్రమక్రమంగా ఒంటరిగా పడుకోవడం అలవాటు చేసుకున్నాడతను. తనకి ఏదన్నా తీరని దుఃఖం కలిగినప్పుడో, మార్కులు తక్కువొచ్చినప్పుడో తల్లి ఒడిలో పడుకుని తనివి తీరా ఏడవాలని బలమైన కోరిక కలుగుతుండేది. ఆ సమయానికి తల్లి ఒడిలో చిన్న తమ్ముడు ఉండడమో, లేక ఆమె ఏదన్నా తీరని పనిలో మునిగిపోయి ఉండడమో జరుగుతుండేది. ఉబికి వస్తున్న ఆ కోరికని బలవంతాన నిగ్రహించుకునేదా పసి మనసు. కొడుకు చిన్ని హృదయంలో జరుగుతున్న ఈ సంఘర్షణ సుజాత తెలుసుకునే అవకాశమే కలగలేదు. విద్య మొండితనం, పెంకితనం మాత్రమే చూడగలిగిన సుజాత అతని ఆర్ద్ర హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయేది. దాంతో తల్లి కొడుకుల మధ్య పెద్ద ఆఘాతం లాంటిది ఏర్పడింది. తల్లి తనను ఎందుకో దూరం చేస్తుందనే భావన గాఢంగా ఏర్పడసాగింది. పిల్లలందరికీ పరీక్షలు దగ్గరకు వచ్చేశాయి. శ్రద్ధగా, దీక్షగా చదవడం ప్రారంభించారు. పెద్ద కొడుక్కి టీ కాచివ్వడం, వాళ్ళకి ఏ సమయానికి ఏది కావాలో చూడడంతో సుజాతకి బొత్తిగా తీరిక లేకుండా పోయింది. విద్యాసాగర్ ఎలా చదువుతున్నాడో కనుక్కునేందుకైనా అతను ఇంట్లో ఉండడం లేదు. విద్యని కదిలిస్తే ఇంట్లో మళ్ళీ గొడవ లేవదీస్తాడని సుజాతకి భయంగా ఉంది. అయినా అతనలా పూర్తిగా వదిలేయడం కూడా ఇష్టం లేదు. ఆ రాత్రి 11 గంటల వేళొచ్చి భోంచేస్తున్నాడు విద్యాసాగర్. సారథి అప్పటికే వచ్చి భోంచేసి పడుకున్నాడు. రెండో కొడుకు అప్పుడే రావడం అతను గమనించాడు. ఏంటి, వీడు రోజు ఇలాగే వస్తున్నాడా? భార్య వంక సందేహంగా చూశాడు. సుజాత దీర్ఘంగా నిట్టూర్చి వంటింట్లోకి వెళ్ళింది. అన్నం పెట్టుకుని తింటున్న కొడుకు వంక బాధగా చూసింది. విద్య, నీ ప్రవర్తనేం బాగాలేదు. నేనింకా బ్రతికే ఉన్నాన్రా. ఆమె గొంతు దుఃఖంతో పూడుకుని పోయింది. తలెత్తి తల్లి వంక ఒకసారి చూసి మళ్ళీ తలదించుకుని తినడం మొదలుపెట్టాడు. ఇల్లు పట్టకుండా తిరుగుతున్నావు, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. ఇంటి పట్టు నుండి శ్రద్ధగా చదువుకోకూడదు? మా ఫ్రెండ్స్ రూమ్లో చదువుకుంటున్నాను, నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. అమ్మా, టీవు రామకృష్ణ పిలవడంతో లేచి వెళ్ళింది. విద్యాసాగర్ కసిగా నిట్టూర్చాడు.
నీకు నాతో మాట్లాడే తీరికేదమ్మా, పెద్ద కొడుకు సేవలతోనే సరిపోతుంది అనుకున్నాడు మనసులోనే. రామకృష్ణకి టీ ఇచ్చొచ్చిందామె. నువ్వు ఈ రోజు నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు శాసిస్తున్నట్లుగా అంది. మా అవసరాలకు తగిన డబ్బు మీరు ఇవ్వకపోతే మేమైనా సంపాదించుకోవాలిగా. బ్రాందీ షాప్లో పార్ట్ టైం పనిచేస్తున్నాను. ఇంటి దగ్గరే ఉండాలంటే ఎలా కుదురుతుంది? షాక్ తిన్నట్లుగా అయిపోయింది సుజాత. చదువు సంధ్య మానేసి ఉద్యోగం చేస్తున్నావా? ఎవరిని ఉద్ధరించాలని? మేం తీర్చలేని అవసరాలు నీకేమున్నాయి అసలు అని నిలవేసి అడగాలనుకుంది గాని ఒక్క మాట నోరు దాటి రాలేదు. విభ్రాంతిగా చూస్తుండిపోయింది. విద్యాసాగర్ నింపాదిగా భోజనం పూర్తి చేసి చేయి కడుక్కొని బట్టలు వేసుకోసాగాడు. రామకృష్ణ కోపం పట్టలేకపోయాడు. ఒరేయ్, నువ్వు నోరు మూసుకుని ఇంట్లో పడుండు. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, చదువుకోరా అంటే వేషాలిస్తున్నావా? తమ్ముడి వైపు హోంకరించి చూస్తూ అన్నాడు. నా విషయంలో నువ్వు జోక్యం కలగజేసుకుంటే బాగుండదు. కన్ను మూసి తెరిచేలాగా మెరుపులా బయటికి వెళ్ళిపోయాడు అతను. నిశ్చేష్టులై చూస్తుండిపోయారు ముగ్గురు. అతడటు వెళ్ళిపోగానే భర్త మీద కైమలు లేచింది సుజాత. వాడలా ఎదురు తిరిగి మాట్లాడి తలబిరుసుగా మాట్లాడుతుంటే మందలించకుండా బెల్లం కొట్టిన రాయిలా కూర్చుండిపోయారేంటండి? ఇదంతా చూడబోతే నా కరంలా ఉంది. బంగారం లాంటి పిల్లాడు ఎలా చెడిపోతున్నా ఈయనకి చీమ కుట్టినట్లయినా లేదు. కంఠం రుద్దమైపోతుంటే దాదాపు ఏడుస్తున్నట్లుగానే అంది. సారథి ముసుగు నిండా కప్పుకొని మరోవైపు తిరిగి పడుకున్నాడు, తనకేమీ పట్టనట్టు. అతని స్వభావమే అంత. దేన్ని గురించి తీవ్రంగా ఆలోచించడు. వచ్చినంత హడావిడిగాను వెళ్ళిపోయాయి పరీక్షలు. అందరికీ హాయిగా నిశ్చింతగా ఉంది. పెద్ద కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకుని ఈ హాలిడేస్లో సంగీతం బాగా ప్రాక్టీస్ చేయమని చెప్పింది సుజాత. అతడు అలాగేనని మౌనంగా తలూపాడు కానీ మనసులో ఇష్టం లేదు. తల్లి మాట కాదంటే మనసులో బాధపడుతుందేమోనని పైకి మాత్రం అలాగేనని తలూపాడు. ఎవరి మనసుని నొప్పించలేని సున్నిత స్వభావం అతనిది. తను బాధపడైనా ఎదుటివారిని సంతోషపెట్టాలనే మనస్తత్వం. విద్యాసాగర్ కూడా తల్లి దగ్గరకొచ్చి కూర్చున్నాడు. అతనికి ఈరోజు తల్లితో ఆప్యాయంగా మాట్లాడాలి అనిపించింది. విద్య, ఎగ్జామ్స్ బాగా రాసావా? క్లాస్ వస్తుందా? ఈ సంవత్సరం క్లాస్ రాకపోతే వచ్చే సంవత్సరం మళ్ళీ రాద్దు గాని. ఎలాగైనా నువ్వు డాక్టర్ కావాలి, అదే నా కోరిక. ఆశల తారకలు కళ్ళల్లో మిలమిలాడుతుండగా కొడుకు జుట్టు ఆప్యాయంగా సవరిస్తూ అడిగింది. తల్లి కళ్ళల్లోకి ఒక్క క్షణం చూసి తల దించేసుకున్నాడతను. ఆ చూపులో ఎందుకమ్మా నీకిన్ని ఆశలు అన్న భావం కనిపించి ఆ మాతృహృదయం గతుకుమంది. నాకంత ఆశ లేదమ్మా, అంత కష్టపడి చదవడం కూడా నా వల్ల కాదు మెల్లగా అన్నాడు. సుజాత హతాశురాలే చూసింది కొడుకు వంక. తల్లి కళ్ళల్లో అంతులేని నిరాశ చూసి రామకృష్ణ మనసు విలువెల్లాడింది. అదేంట్రా, అమ్మ నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే అంత నిర్లిప్తంగా మాట్లాడతావు? చెప్పానుగానయ్య, నాకంత శ్రద్ధ లేదు, ఆశ అంతకన్నా లేదు. ఏదో చేస్తానన్నట్లు ఫోజు పెట్టడం అసలే చేత కాదు. నీ సంగతే తీసుకో. అమ్మ ఎదుట బుద్ధిమంతుల్లా అన్నింటికీ తల ఊపుతావు. రాని ఆ సంగీతం నేర్చుకునే బదులు ఏ క్రికెటో ఆడుకోవాలని నీకు అనిపించదు. పైకి మాత్రం అలా కనిపించవు. నీకు నాకు అదే తేడా. నిష్కర్షగా కొండ బద్దలు కొట్టినట్లుగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్న తమ్ముని చూసేసరికి రామకృష్ణ ముఖం వెలవెలబోయింది. చూసావామ్మా వీడెలా మాట్లాడుతున్నాడో? అంటే నీ చేసేదంతా యాక్షనా? హృదయపూర్వకంగా చేయడం లేదా? ఏడుపు ముఖం పెట్టి తల్లి గెడ్డం పట్టుకుని బ్రతిమలాడుతున్నట్టుగా అడిగాడు. సుజాత ఎటూ చెప్పలేకపోయింది. అమ్మ ఆశ తీర్చడానికైనా ప్రయత్నిస్తున్నా, నువ్వు అది లేదుగా. తమ్ముడి వంక గర్వంగా చూశాడు. విద్య ఎగతాళిగా నవ్వాడు. ఆ నవ్వు రామకృష్ణ మనసు మీద దెబ్బ కొట్టినట్లయింది. అలాంటి ఆత్మవంచన నాకు చేత కాదురా నిర్మోహమాటంగా అన్నాడు. నేనేం నీలా అమ్మకి ఎదురు తిరగడం లేదులే. రామకృష్ణకి రోషం పొడుచుకొచ్చింది. సుజాత ఇద్దరినీ వారించి ఇలా అంది. ఇద్దరూ బంగారు కొండలే కాని పోట్లాడుకోకండి. రామలక్ష్మణులా ఉండాలని ఎన్నిసార్లు చెప్పాను అంది ఇద్దరిని చెరో చేత్తో దగ్గరకు తీసుకుంటూ. అది ఈ జన్మలో జరగదమ్మా. అసలు వాడు నేనంటే శత్రువులా చూస్తాడు. రామకృష్ణ తల్లి చేయి విడిపించుకుని షర్టు వేసుకుని విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు. నువ్వు మాత్రం నన్ను ప్రేమగా ఆదరిస్తున్నావా? ఈ ఊరికి ఆ ఊరెంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. విద్య వెనక నుంచి రోషంగా సమాధానం ఇచ్చాడు. ఆనందవల్లి వెనక నుంచి ఇదంతా గమనిస్తూ పక్కపక్క నవ్వేసింది. అమ్మా, నీ కొడుకులిద్దరూ భలే వాళ్లే. నువ్వేమో స్వీట్ హోమ్ని గురించి కలలు కంటుంటే వాళ్ళు హాట్ హోమ్ సృష్టిస్తున్నారు నీకు. చక్కగా తయారై వచ్చి చెప్పులేసుకుంటున్న కూతురు వంక అదోలా చూసింది. ఎక్కడికే బయలుదేరావు? తల్లి కంఠంలో ధ్వనించిన తీవ్రతకి కొంచెం బెదిరింది ఆమె. అలా సరోజ వాళ్ళ ఇంటిదాకా వెళ్ళొస్తానమ్మా, ఇంట్లో బోర్ కొట్టి చేస్తున్నాను అని తల్లి మాట వినిపించుకోకుండా బయటకెళ్ళిపోయింది. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఎక్కడున్నారో సుజాత ఒంటరిగా ఇంట్లో మిగిలిపోయింది.
ఆమె మనసంతా ఏదో తెలియని వెలితి వ్యాపించింది. ఎడమొహం పెడమొహంగా ఉన్న అన్నదమ్ముల్ని ఒకే తాడు మీద ఎలా నడిపించాలా అని ఆలోచించసాగింది. హలో సుజాత గారు అన్న పిలుపు విని త్రుళ్ళిపడి తలెత్తింది. ఎదురుగా చంద్రమౌళి నిండుగా నవ్వుతో నిలబడున్నాడు. బలవంతాన చిరునవ్వు పెదవుల మీదకి అరువు తెచ్చుకుంటూ రండని ఆహ్వానించింది. ఏంటి మీ మూడు బాగాలేనట్లుందే? కూర్చుని ఆమె వంక పరిశీలనగా చూశాడు. ఆహా, అబ్బే ఏం లేదండి. సంసారం అన్నాక ఏవో గొడవలు. భలేవారే, అవన్నీ డీప్గా ఆలోచించేవారికి మా ఆవిడ చూడండి ఏది పట్టించుకోదు. మనిషికి మహా నిశ్చింత. ఏది ఎలా జరిగిపోవాలో అలా జరిగిపోతుంది అనే నిర్లిప్త భావం. మీరు అలా ఉండకూడదు, హాయిగా ఉండగలుగుతారు. అది ఒక్కో మనిషి స్వభావాన్ని బట్టి ఉంటుందండి. అన్నట్లు మరిచిపోయాను, మీ మిసెస్ని ఒకసారి తీసుకురాకూడదు? సుజాత వంక నిశితంగా చూసి దీర్ఘంగా నిట్టూర్చాడతను. చూడండి, నేనిలా వస్తున్నానని మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారా? అవునులేండి, ఆ మాట చెప్పలేకే ఇలా మాట్లాడుతున్నారు. సారీ సుజాత గారు, మా ఆవిడ గురించి మీకు సరిగ్గా తెలీదు. మా వీధిలో ఎవరిని అడిగినా చెప్పేస్తారు. మీ నుండి ఏదైనా ప్రయోజనం ఉందనుకుంటేనే మీతో స్నేహం చేస్తుంది, లేకపోతే లేదు. బాధగా నవ్వుతూ అన్నాడు. 5 నిమిషాల వరకు ఆమె కూడా ఏం మాట్లాడలేకపోయింది. అతను మానసికంగా ఎంత వేదన పడుతున్నాడో ఆ మాటల్లో స్పష్టమైపోయింది. అందుకనే సుజాత గారు, మిమ్మల్ని చూస్తే నాకు ఆరాధనా భావం. చదువు, సంస్కారం, అందం, చందం, వినయం, వివేకం అన్నీ సమపాళ్లలో మేళవించి మిమ్మల్ని సృష్టించాడా విధాత. ఏంటో అతిగా వాగేస్తున్నాను కదూ. దూరపు కొండలో నునుపు అస్పష్టంగా తనలో తనే గొణుక్కుందామే. నాలోనూ లోపాలున్నాయి, నా జీవితంలోనూ సుడిగుండాలున్నాయి అని గట్టిగా అరిచి చెప్పాలనుకుంది. కానీ అతి ప్రయత్నం మీద తనని తాను నిగ్రహించుకుంది. అతనికి తన పట్ల గల సదభిప్రాయాన్ని ఎందుకు పాడు చేయాలి అనిపించింది ఒక్క క్షణం. మీరు పొరబడుతున్నారు చంద్రమౌళి గారు. ప్రతి మనిషిలోనూ ఏవో లోపాలుంటాయి, ఉండక తప్పదు. పరిపూర్ణమైన వ్యక్తిత్వం సంతరించుకున్న వాళ్ళు ఎక్కడో గాని కనిపించరు. మీ జీవితంలో మీకు అసంతృప్తి, నా జీవితంలో నేను ఏదో పొందలేకపోయానే అనే తపన, ఏదో సాధించాలి అన్న పట్టుదల. చంద్రమౌళి ఆశ్చర్యంగా చూశాడు ఆమె వంక. మీకు కూడా జీవితంలో లోపాలున్నాయా అనే భావం తళుక్కుమంది అతని కళ్ళల్లో. ఏంటోనండి, తీయగా గొంతు విప్పి పాడుకునే మిమ్మల్ని చూస్తే అడవిలో స్వేచ్ఛగా ఎగిరే పాలపిట్ట గుర్తుకొస్తుంది. నిన్న సాయంత్రం మీరు జయదేవుని అష్టపది గానం చేస్తుంటే నన్ను నేనే మరిచిపోయాను. ఎంత మెలోడీ ఉందండి మీ స్వరంలో. మీరు రేడియోలో ఎందుకు పాడకూడదు? అవకాశం ఇచ్చేవాళ్ళెవరండి? నిరుత్సాహంగా అంది. ఆమె ముఖంలో నిరాశా మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. భలేవారే, ఇంత ఆర్టు మీలో దాచుకుని ఇంత నిరుత్సాహంగా మాట్లాడతారేం? విజయవాడ రేడియో స్టేషన్లో నా ఫ్రెండ్ ఒక అతను వర్క్ చేస్తున్నాడు. మీకు ఉత్సాహం ఉంటే మాట్లాడతాను, ఏమంటారు? సుజాత ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. చంద్రమౌళి గారు, నిజం చెప్పాలంటే నాలో ఈ కోరికే ఎన్నాళ్ళనుంచో దాగుందండి అంది. భలేవారే, ఒక్క మాట నాతో చెబితే ఈ పాటికి మీకు అవకాశం వచ్చుండేదిగా. నాకేం తెలుసు మీకంత ఇన్ఫ్లుయెన్స్ ఉందని. థ్యాంక్ గాడ్, ఎప్పటికైనా మీ మనసులో మాట చెప్పారు. అతనలా అంటుండగానే సారథి లోపలికొచ్చాడు. చంద్రమౌళి లేచి నమస్కరించాడు. గ్లాడ్ టు మీట్ యూ అంటూ కరచాలనం చేశాడు. సారథికిదంతా అయోమయంగా ఉంది. అతను చాలా మితభాషి. కొత్త వాళ్లతో మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడతాడు. భర్త అవస్థ గమనించి సుజాత తనే చెప్పింది చంద్రమౌళి గురించి. కాసేపు ఐవివి మాట్లాడి వెళ్ళిపోయాడతను. సుజాతకి సన్నివేశం చాలా బావుందనిపించింది. సుజాత ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. చంద్రమౌళి తనకు రేడియో ఛాన్స్ ఇప్పిస్తానన్న విషయం సంతోషంగా భర్తకి చెప్పింది. భర్త ఆనందంతో ఎగిరి గంతేస్తాడు అనుకుంది. ఆమె ఆశించిందేమీ జరగలేదు. అతను విని నవ్వి ఊరుకున్నాడు. ఆమె ఉత్సాహమంతా నీళ్లు గారిపోయింది. ఛ, ఏం మనిషి, ఏ అనుభూతి లేదు. దేనికి ఆనందపడడం చేతకాదు. ఇలాంటి జడ పదార్థాన్ని ఎలా కనదో ఆ మహాతల్లి మనసులోనే విసుక్కుంది. చంద్రమౌళి సహకారంతో సుజాతకి రేడియోలో ప్రోగ్రాం ఇచ్చే అవకాశం కలిగింది. ఏదో మాట వరుసకన్నాడు కానీ అతనంత పట్టుదలగా ప్రయత్నిస్తాడని ఊహించని సుజాత ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. వయసు టెస్ట్కి చంద్రమౌళితో కలిసి విజయవాడ వెళ్ళిన రోజు ఆమె మనసు పూల పడవలో తేలిపోయింది. ఆకాశపు అంచుల్లో స్వేచ్ఛగా విహరించింది. అడవి బాపిరాజు గారి గేయాలు, కృష్ణశాస్త్రి గారి భావగీతాలు సెలెక్ట్ చేసుకుంది పాడడానికి. పాటల రికార్డింగ్ రోజు ఆమె ఆనందానికి అవధుల్లేవు. స్వీట్ వాయిస్ అని స్టేషన్లో కొందరు తనని పొగుడుతుంటే కించిత్ గర్వం కూడా కలిగింది.
ఆమెకి మనసులో చంద్రమౌళి మీద విపరీతమైన ఆరాధనాభావం పెరిగిపోయింది. తననింత గౌరవంగా, ఆదరంగా, అభిమానంగా చూస్తున్న అతనికి ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో తెలియక మనసులోనే చాలాసేపు మదన పడిపోయింది. ఇంటికి రాగానే పిల్లలంతా సుజాత వైపు భక్తిగా, ఆరాధనగా చూశారు. అంతకు ముందు లేని ఏదో అపురూపమైన భావన వాళ్ళ కళ్ళల్లో కనిపించి పొంగిపోయింది సుజాత మనసు. మా అమ్మ రేడియోలో పాడేస్తోంది అని ఇరుగు పొరుగులకి గర్వంగా చెప్పేశారు చిన్నపిల్లలు. రామకృష్ణ తల్లి దగ్గర కూర్చుని రికార్డింగ్ అది ఎలా జరిగింది, పాడుతున్నప్పుడు తల్లి ఎలా ఫీల్ అయింది అన్నీ వివరంగా అడిగి తెలుసుకున్నాడు. ఆనందవల్లి కూడా తల్లిని ఏవేవో ప్రశ్నలు అడుగుతూ విడవకుండా వెంట తిరగసాగింది. సుజాతకి ఎవరెస్టు శిఖరం ఎక్కినంత ఆనందం కలిగింది. నయాగరా జలపాతాన్ని మొదటిసారిగా చూస్తున్నంత ఉద్వేగంతో ఊగిపోయింది. విద్యాసాగర్ వీళ్ల మాటలన్నీ మౌనంగా వింటుండిపోయాడు గాని ఒక్క మాట పెదవి విప్పి మాట్లాడలేదు. బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ మధ్య మధ్య తల్లి ఆనందాన్ని గమనిస్తూనే ఉన్నాడు. ఎరా విద్య, నీకు సంతోషంగా లేదు అమ్మ రేడియోలో పాడుతుంటే? ఆనంద సంతోషంగా అన్నగారి వంక తిరిగి ప్రశ్నించింది. అతడు చిన్నగా నవ్వేసి తన పనిలో లీనమైపోయాడు. సుజాతకి ఒళ్ళు మండిపోయింది కొడుకు నిర్లక్ష్య వైఖరికి. శారదొచ్చాడు. భార్య ముఖం అపూర్వమైన కళాకాంతులతో వెలిగిపోవడం గమనించాడు. పిల్లలంతా తండ్రి చుట్టూ చేరి తల్లి రేడియో ప్రోగ్రాం సంగతి ఒక్కొక్కరు ఒక్కో రకంగా వర్ణించి చెప్పసాగారు. అన్నీ వింటుంటే అతనికి ఆనందంగానే అనిపించింది. దేనికి త్వరగా తేలిపోయే స్వభావం కాదతంది. ఎంత సంతోషమైనా లోపలే అణిచివేసుకుంటాడు. ఎంత దుఃఖమైనా తనలోనే ఇముడ్చుకుంటాడు. ఇతరులతో పంచుకోవాలని కోరడు. ఆఖరికి కట్టుకున్న భార్యతోనైనా సరే. అతని గంభీర స్వభావం సుజాతకి నచ్చదు. ఏ అనుభూతికి స్పందించలేని ముద్దు మనిషి అని విసుక్కుంటుంది మనసులోనే. ఈరోజు అలాగే జరిగింది. సుజాతకి భర్త మౌనం ఒంటికి కారం రాసుకున్నట్లుగా అయింది. బుస్సున పొంగిన ఉత్సాహం చప్పగా చల్లారిపోయింది. ఏ కళకైనా ప్రోత్సాహం కావాలి. ఆ ప్రోత్సాహం లేనిదే ఏ కళ రాణించదు. కళాకారుల్లో ఉత్సాహము ఉండదు. అన్నీ సమకూరి పైకొచ్చే అదృష్టం ఏ కొద్దిమందికో. రిజల్ట్స్ వచ్చాయి. విద్యాసాగర్ తప్ప ఇంట్లో పిల్లలందరూ పాస్ అయ్యారు. ఆ 2 రోజులు విద్యాసాగర్ తల్లికి ముఖం చూపించలేక తప్పించుకుని తిరగసాగాడు. కొడుకుని డాక్టర్ చెయ్యాలన్న సుజాత ఆశ సమూలంగా నాశనమైపోయింది. ఆ కోపమంతా భర్త మీద చూపించింది. మీరు వాడి గురించి శ్రద్ధ తీసుకునుంటే ఇలా జరిగేది కాదు. శ్రద్ధ తీసుకుని నువ్వేం సాధించావు? ఆఫీసుకి వెళ్లబోతూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు సారథి. అతనికి ఇలాంటి స్లోగన్స్ నచ్చవు. చ పిల్లల్ని కనగానే సరికాదు, వాళ్ళని సక్రమమైన మార్గంలో పెంచగలగాలి. రోషంగా అంటూ నిష్ఠూరంగా భర్త వంక చూసింది. సారథికి చొర్రుమని కోపం వచ్చింది. మరేం మాట్లాడకుండా భార్య వంక చురచురా చూశాడు. ఆఫీసుకి టైం కావడంతో చెప్పులేసుకుని వెళ్ళిపోయాడు. సుజాత దిగాలు పడి చూస్తుండిపోయింది. భర్త వెళ్ళిపోగానే తీవ్రమైన ఆలోచనలో పడిపోయింది. పిల్లల పాత పుస్తకాలన్నీ అన్నీ సర్దేసి అలమరాలన్నీ శుభ్రం చేద్దామనే ఉద్దేశంతో ఆ పనికి ఉపక్రమించింది. ఆనందవల్లి బుక్స్ సర్దుతుంటే నోట్స్లో నుంచి ఏదో కవరు జారిపడింది. ఖరీదైన సెంటు వాసన గుప్పుమంది. లేత గులాబీ రంగులో ఉన్న ఆ కవర్లో ఏముంది? ఆత్రంగా చూసింది. లేత నీలరంగు కాగితాల మీద ముత్యాల్లాంటి అక్షరాలు. ఒక మూలగా జంట గులాబీలు ఆకులతో అందంగా చిత్రించబడున్నాయి. సుజాత ఆత్రంగా లేఖ చదవసాగింది. డియర్ ఆనంద, అందాలన్నీ నింపుకున్న మకరంద, నిన్ను చూసిన మరుక్షణం నుంచే నా హృదయం లయ తప్పింది. వెన్నెల, చల్లగాలి, మలయానిలం నన్ను మరీ ఊరిస్తున్నాయి. నిన్ను ఒక్కరోజు చూడకపోతే ఇక ఆ రోజంతా అమావాస్య నాకు. నా అందాల జాబిలి, జిలిబిలి పలుకుల చిన్నారి చెలి, ఎన్నాళ్ళు నీ కోసం ఇలా వేచి చూడాలి? నీ మధురమైన ఆ మాట నాతో ఎప్పుడు చెబుతావు? నీవాడు ఉదయభాను. ఎవరి ఉదయభాను? ఆలోచనలో పడిపోయిందామె. మరుక్షణమే అతి సుందరమైన మధుర స్వప్నం ఆమె కళ్ళ ముందు సాక్షాత్కరిస్తోంది. ఆనంద తనలా కాదు, చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అందమైన యువకుడు, అందున ప్రేమించిన వాడితో ఆమె సంసారం స్వర్గతుల్యంగా, స్వర్గధామంలా, ఆనందపు అలలా ఉండాలి. బంగారపు ఉయ్యాలలో రాజకుమారిలా కిలకిలా నవ్వుతూ ఉండాలి. మామూలు జీవితంలా నిస్సారంగా కాకుండా మధుర గీతంలా, మానసోల్లాస నవగీతంగా సాగిపోతుంది. పోన్లే, అదైనా సుఖపడుతుంది. తనకి కలలుగా మిగిలిపోయినవన్నీ దాని జీవితంలో సఫలమవుతాయి. ఇంతకన్నా జీవితంలో తాను మరేం కోరుకుంటుంది? ఆమెలో ఏదో దివ్యశక్తి ప్రవహించినట్లయింది. చకచక బుక్స్ అన్నీ పొందిగ్గా అందంగా సర్దేసింది.
ఈ వ్యవహారమంతా తనకు తెలియనట్లే నటించాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. పిల్లల భవిష్యత్తు ఆనందమయం కావాలని ఏ తల్లి ఆశించదు? సుజాతకి ఆశల పాలు మరి కాస్త ఎక్కువే. కట్నాలు, కానుకలు గొప్పగా ఇవ్వలేకపోయినా తన కూతురి సౌందర్యానికి, సౌమనస్యానికి మురిసి ముగ్ధుడైపోయి వలచి ఎవరో రాజకుమారుడు పైనుంచి కిందకి దిగొచ్చేస్తాడని ఆమె దృఢ విశ్వాసం. అలా పంచరంగుల కలలు కంటూ వాస్తవాన్నే విస్మరిస్తుంటుంది సుజాత మనసు. కూతురు గొప్పింటి కోళ్ళైపోవాలని ఆకాంక్ష, రాజకుమారిలా రంగుబొమ్మలా వెలిగిపోవాలని మధురోహ. 10 రోజుల అనంతరం పక్కింటామొచ్చి ఏవో కబుర్లు చెబుతూ కూర్చుంది. ఆమె తెచ్చిన ఒక తాజా కబురు విని సుజాత నిర్ఘాంతపోయింది. తన చెవులని తనే నమ్మలేకపోయింది. ఆమెకి అబద్ధాలు కల్పించి చెప్పే అలవాటు లేదు, అవసరమూ లేదు. అయినా సుజాతకి నమ్మబుద్ధి కాక మళ్ళీ తరచి తరచి అడిగింది. ఏంటి పిన్నిగారు, మీరు చెప్పేది నిజమేనా? ఎవరినో చూసి మావాడనుకోలేదు కదూ? లేదమ్మా, పురుషోత్తం నీకు తెలుసుగా, గుడ్డి మీద గుడ్డి పట్టించేస్తాడు. అతను షాప్కి వెళ్ళినప్పుడు మీవాడు కనిపించాడట. అలాగని నాకు చెప్పాడు గాని తాగుబోతు వేదం మాటలు ఎవరు నమ్ముతారులే అని నేను కొట్టి పారేశాను. మొన్న స్వయంగా మీ బాబాయ్ గారే చూశారట. ఇదేంటి సారథి ఇలా చేశాడు, చదువుకునే కుర్రాన్ని వైన్ షాప్లో పెట్టాడు అని నన్ను అడిగారు అందే రంగనాయకమ్మ చేతులు తిప్పుకుంటూ. సుజాతకి నోట మాట రావడం లేదు. సుజాత, అయితే వాడు మీకు తెలియకుండా షాపులో చేరాడన్నమాట. సరే, ఈ కాలం కుర్రాళ్ళకి బొత్తిగా హద్దు పద్దు లేకుండా పోయిందమ్మా. ఆవిడ బాధగా నిట్టూర్చింది. వాడు ట్యూషన్ ఎగ్గొట్టేసి ఈ వెధవ ఉద్యోగం చేస్తున్నాడన్నమాట. ఇంట్లో మాట మాత్రం చెప్పలేదే, ఎంత ధైర్యం! ఇంకా మాకు చెప్పకుండా ఏమేం చేస్తున్నాడో. ఇలా సాగుతున్నాయి సుజాత ఆలోచనలు. సుజాత స్వభావం బాగా తెలిసిన రంగనాయకమ్మ ఆమెని ఓదార్చింది. ఆమె చెప్పే ఒక్క మాట సుజాత చెవికి ఎక్కడం లేదు. వీడు ఎలా మారతాడు, ఏం చేసి వీడిని మామూలుగా తయారు చేయగలదు? ఆయన పట్టించుకోరు. వీడు నా మాట లెక్క చేయడు. ఇలా ఎంతకాలం చూడకుండా ఊరుకుంటే వాడి భవిష్యత్తు ఏమైపోతుంది? ఆమె మనసంతా అల్లకల్లోలమైపోయింది.